చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. 90s కిడ్స్ బాగా ఇష్టపడతారు, తిట్టుకుంటూ ఇష్టపడ్డారు చాలా మంది. మరి ఆ యాక్టర్ ఎవరో కాదు, భరణి శంకర్ గారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు యంగ్ యూత్ లుకింగ్ ఇదిలో కనిపిస్తున్నారు. ఏంటిది యూత్ లుక్ ని ఎంత ట్రై చేసినా సరే ఫేస్ కొంచెం తేడా కొట్టేస్తాను. నాగబాబు గారితో మీ జర్నీ చాలా మందికి తెలుసు, మీ ఇద్దరు క్లోజ్ అని తెలుసు. ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి మీకు? ఈజ్ అ ఫైటర్ అండి. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ నేనున్నానని చెప్పి స్ట్రాంగ్ గా నిలబడతారు. ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారో, ఎన్ని రకాలకి హెల్ప్ చేశారో, ఏ అమౌంట్స్ హెల్ప్ చేశారో మాకు తెలుసు. భరణి గారు, ఒక్కసారి వేర్ యు ఆర్ స్టార్టెడ్, వేర్ యు ఆర్ నవ్ అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? కెరీర్ అన్నది 2003లో నేను స్టార్ట్ చేశాను. మా టీవీకి స్టార్ మాకి సత్య అనే సీరియల్ విజ్ఞాన్ రత్తయ్య గారిది. నా మీద నేను ఆర్టిస్ట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి కారణం మాత్రం చీలాసో స్రవంతి. చీలాసో స్రవంతి సీరియల్ మాత్రం నాకు అన్నీ తీసుకొచ్చింది. ఇక్కడ నుండి ఈ ఆడిషన్స్ కి వచ్చారు, సీరియల్ కి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? అమృతం హర్ష. అవునవును. అప్పుడు మూవీస్ లో బాగా బిజీ ఉన్నాడు. ఆయన హీరోగా చేస్తూ ఆయనకేదో మొత్తానికి రైటింగ్ సైడ్ వెళ్దాం అనే ఆలోచనతో మరి ఏదో డేట్స్ ఇవ్వలేకపోవడం వలన ప్రొడక్షన్ రీప్లేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో నా ఫొటోస్ చూసి ఇంత వర్క్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, మళ్ళీ నా కష్టాలు నాకు ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి కష్టాలు, ఎందుకు? అసలు ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అన్నది లేదండి. సీరియల్స్ లో బిజీగా ఉండి ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చి మనం బిజీగా ఉన్నప్పుడు, ఒక పక్క మూవీస్ కూడా అడపదడప ఒక 2-3 మంత్స్కి ఏదో ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా సెట్ చేసుకోవాలి లైఫ్ని. మనం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తాగి తన్నాలాడి మధ్యలో ఒక ప్రొడక్షన్ హౌస్ చేసి కరెక్ట్గా మంచిగా వెళ్తున్న టైంలో వెళ్ళి వేరే దాంట్లో వేలు పెట్టి, ముగ్గురు పిల్లలు ఉన్న ఒక తల్లికి ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిపోయి ఒకడేమో కిందనుంటే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. ఆ కంపారిజన్ లో ఏమవుద్దంటే తనకున్న వీడి సఫరింగ్ చూసి తనకున్న మొత్తం అమౌంట్ అంతా వీడికే పెట్టేస్తారు. ఫాదర్ ఆయన 52 years అప్పుడు చనిపోవడం వలన. కానీ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు మదర్స్, ఇలా చేయనన్నా, ఇలా చేయొద్దు. అట్లా అమ్మ ఏమైనా చెప్తారా మీకు? మదర్ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తావు కదా, బట్ మదర్ గురించి నువ్వేం చేసావు? ఇంత ఆలోచిస్తున్నారు కదా, అమ్మని హ్యాపీ చేయాలంటే ఇది చెయ్యాలి అని ఏమన్నా ఉందా? 100% అండి. అన్ని వింటుంటే బిగ్ బాస్ కి వెళ్తున్నారు అనేది కూడా మాకు తెలిసింది. ఎవరు చెప్పారు? కాదు, బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా మేనేజ్ చేస్తారు? అయిపోయి కదా, చెప్పాను డబ్బింగ్స్ అన్ని అయిపోయి కదా. అయిపోయాయా? ఒక్క సంబరాలు ఇటు కట్టి ఒకటే నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. నేను అర్రే చెప్పేశాను మీకు ఇండైరెక్ట్ గా బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ఈయన సీరియల్స్లోనూ ఫేమస్సే, మూవీస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. రెండు సైమల్టేనియస్గా తీసుకెళ్తున్నారు. అండ్ ఈయనని 90s కిడ్స్ బాగా ఇష్టపడతారు, తిట్టుకుంటూ ఇష్టపడ్డారు చాలామంది. మరి ఆ యాక్టర్ ఎవరో కాదు, భరణి శంకర్ గారు. మాట్లాడేద్దాం ఆయనతో. నమస్తే భరణి శంకర్ గారు. నమస్తే అండి. దీప గారు నమస్తే అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, అసలు యంగ్ యూత్ లుకింగ్ ఇదిలో కనిపిస్తున్నారు. ఏంటిది? యూత్ లుక్ ని ఎంత ట్రై చేసినా సరే ఫేస్ కొంచెం తేడా కొట్టేస్తాండి. అంత మనం ఎంత కాపాడుకున్నా సరే. ఒక 3 years నుంచి మాత్రం ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ గా నేను అనుకుంటున్నాను. మరి అంటే కొన్ని హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుని వెళ్తే లైఫ్ ఎక్కడో చేంజ్ అవుతుంది అని చెప్పి గట్టిగా నమ్మకం ఉంది. అది నిజంగానే జరుగుతుంది అలా. సో ఫిట్నెస్ అనేది మాత్రం ఇప్పుడు మెయిన్ మోటో. కాదు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఫిట్ గానే ఉండేవాళ్ళు. ఫిట్ గా ఉండేవాడు కానీ ఆ బాడీ వెయిట్ కొంచెం అంటే హెల్దీ, అంటే లుక్ కొంచెం సాలిడ్ గా ఉండేవాడిని. బట్ దాని నుంచి ఇప్పుడు లీన్ మాస్, అది అంటే ఈ ఫిట్నెస్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, లీన్ మాస్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఏంటి ఇన్స్పిరేషన్? ఎట్లా ఇన్స్పిరేషన్ ఏం లేదండి. మీరు రెగ్యులర్ వర్కౌట్స్, డైట్ మీద కంట్రోల్ ఉంటే బాగుంటది, లైఫ్ కూడా బాగుంటది, ఎక్కువ కాలం బతకొచ్చు. ఓకే. సో ఫిట్ గా ఉండొచ్చు. ఫిట్ గా ఉంటే హెల్దీ బాడీ ఉన్న వాళ్ళకి హెల్దీ మైండ్ ఉంటుంది. అండ్ మనం హెల్దీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. చాలా మంది ఇన్స్పైర్ చేస్తున్న అవుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ.
వాళ్ళని కూడా నేను ఒకనే కదంటే మా సర్కిల్లో లైక్ ఫస్ట్ అది సార్ నాగబాబు గారి దగ్గర నుంచి ఈ ఫిట్నెస్ అనేది మా అందరికీ అలవాటైంది. ఓకే. చాలా మంది అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, ఆయన మాత్రం అందరికీ ఆరోగ్యం దానం చేస్తుంటారు. ఓకే. అంటే ఆయన చెప్తారా ఫిట్ గా ఉండాలి, కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని అందరికీ నాగబాబు చెప్తారు, గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. నాగబాబు గారితో మీ జర్నీ చాలా మందికి తెలుసు, మీ ఇద్దరు క్లోజ్ అని తెలుసు. మీరు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తున్నారు, ఫిట్నెస్ గురించి చెప్తారు అని. ఆయన బయట వీడియోస్లో కూడా ఎప్పుడు మోటివేటింగ్గా మాట్లాడతారు, చాలా మంచి విషయాలు మెసేజెస్ ఇస్తూ ఉంటారు. మీరు క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటి మీకు? ఈజ్ అ ఫైటర్ అండి. అంటే మేము దగ్గర నుండి చూసాం కదా, ఆయన హెల్త్ విషయంలో కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడం నా కళ్ళతో నేను చూశాను. నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు గారి లాగే, పవన్ కళ్యాణ్ గారి లాగే, చిరంజీవి గారి లాగే ఈయన కూడా హెల్పింగ్ హ్యాండ్. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ నేనున్నానని చెప్పి స్ట్రాంగ్గా నిలబడతారు. అది నాట్ ఓన్లీ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ మా గురించే కాదు, బయట ఎవరైనా వచ్చి అంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా, లేదంటే ఆయన సర్కిల్లో కానీ, లేదంటే ఆయన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్లో కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనున్నానని చెప్పి, అభయహస్తం ఇచ్చి నేను చూసుకుంటానని చెప్పి నిలబడే వ్యక్తి ఆయన. అది ఈ విషయం ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారో, ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారో, ఏ అమౌంట్స్ హెల్ప్ చేశారో మాకు తెలుసు. అది చాలా మందికి తెలియదు. అది అంటే దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్, బట్ క్లోజ్గా ఆయనతో మూవ్ అవుతాం కాబట్టి మాకు తెలుసు ఆయన ఎంతమంది ఆయన వలన హెల్ప్ తీసుకున్నారు, ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏ రకంగా హెల్ప్ జరిగిందో మాకు తెలుసు. భరణి గారు ఒక్కసారి వేర్ యు ఆర్ స్టార్టెడ్, వేర్ యు ఆర్ నౌ అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? కెరీర్ అన్నది 2003లో నేను స్టార్ట్ చేశాను మా టీవీకి, స్టార్ మాకి నిత్య అనే సీరియల్ విజ్ఞాన్ రత్తయ్య గారిది. సో దాని తర్వాత ఈటీవీ, తర్వాత జస్టిల్లో జెమిని, తర్వాత ఆ 3 సీరియల్స్ వరకు కూడా భరణి ఓకే వైజాగ్ నుంచి వచ్చాడు, క్యారెక్టర్స్ గురించి ట్రై చేస్తున్నాడు, లక్కీగా టీవీలో హీరో కింద అయిపోయాడు. హీరో మెటీరియల్ కాదో నాకు తెలియదు అప్పటికి, బట్ హీరో అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఆడియన్స్ చేస్తారు కదా నచ్చితే హీరోని. అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నా ఫేస్ హీరో అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవునండి. మేబీ ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వలన ఆ స్టాంప్ పడిపోయిందేమో నాకు తెలియదు నాకు. సో జస్టిల్లో సీరియల్, నాన్న సీరియల్ తర్వాత వచ్చిన సీరియల్ చీలాసో స్రవంతి తర్వాత మాత్రం నాకు అంటే నా మీద నేను ఆర్టిస్ట్ అని చెప్పి కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి కారణం మాత్రం చీలాసో స్రవంతి సీరియల్ మాత్రం నాకు అన్నీ తీసుకొచ్చింది. పేరు తీసుకొచ్చింది, ఆర్టిస్ట్ నన్ను గుర్తింపు తీసుకొచ్చింది, నా మీద నాకు నమ్మకం ఆర్టిస్ట్ నమ్మకం నాకు పెరిగేటట్టు చేసింది, బోల్డ్ అవార్డ్స్ తీసుకొచ్చింది. బట్ ఆ సీరియల్ తర్వాత నా రెమ్యునరేషన్ పెంచింది అదే సీరియల్. అవును కదా, ఆ సీరియల్లో వచ్చిన ఫేమ్ వల్లనే తర్వాత నేను చేసిన సీరియల్స్ అన్ని మంచి స్టాండర్డ్స్ సెట్ చేసింది. కానీ యాక్టర్ గా వచ్చే ముందు చాలా డౌట్స్ తో వస్తారు, అసలు మనం చేయగలమా, మనకు ఆపర్చునిటీ వస్తుందా, ఇట్లా అంతా. మీకు ఎలా ఆపర్చునిటీ? డౌట్స్ లేవు, ఏం లేదు, నాకు బ్లాంక్ తో వచ్చానండి. ఓకే. ఏదో రీజన్ ఎవరో కామెంట్ చేయడం వల్ల మనకి ఎక్కడో బాధ అనిపించి ఇటు వచ్చాము. అంటే సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి అంటే మనకి లక్ ఎలా యాడ్ అవుతుంది అంటే, ఒక సీరియల్లో ఆర్టిస్ట్ని మారుద్దామని హీరోని మారుద్దాం అని చెప్పి ఆ హీరోని మార్చి నన్ను పెట్టారు. అలాగే ప్రియాంకలో కూడా హీరోని మార్చి నన్ను పెట్టారు. ఆ టైంలో నేను ఎంటర్ వాళ్ళకి ఏంటో అప్పటి వరకు ఉన్న ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ ఫేస్ అవసరమైంది. లక్కీగా ఆ టైంలో నేను రావడం నాకు హెల్ప్ అయింది. ఏది ఫస్ట్ 2 సీరియల్స్ వరకు. బట్ జస్టిల్లో కూడా ఫ్రెష్ ఫేస్ గురించి వాళ్ళు సెట్ చేశారు. బట్ ఆ సీరియల్ నాకు ఏమైందంటే చీలాసో స్రవంతిలో క్యారెక్టర్ పడడానికి ఆ సీరియల్ హెల్ప్ అయింది. బట్ చీలాసో స్రవంతి మాత్రం నాకు అంటే స్టార్టింగ్ అంటే వన్ వీక్ టెలికాస్ట్ అయిన దగ్గర నుంచే నాకు అంటే క్యారెక్టర్ ఆడియన్స్లోకి చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళింది. అది చాలా రేర్ అండి. అంటే చాలా మందికి అంటే కెరీర్ స్టార్టింగ్లోనే అలాంటి క్యారెక్టర్స్ పడితే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే లక్ కూడా. అది కెరీర్ స్టార్టింగ్లో అలాంటి క్యారెక్టర్స్ పడడం మాత్రం నిజంగానే లక్ అనుకోవాలి. సో చిలాసో ఎన్ని ఇయర్స్ జరిగిందండి షూట్ అంతా కూడా? 5 years అనుకుంటా. 5 years. సో వాళ్ళందరితో కనెక్షన్ ఇంకా ఇప్పటికీ 100%. నందు పాజిటివ్ క్యారెక్టర్ ఇప్పటికీ అంటే వీక్లీ వన్స్ 10 days మంత్లీ వన్స్ అయినా మాట్లాడుకుంటుంటాం మేము. శేఖర్, అందులో ఛత్రపతి శేఖర్ ఫ్రెండ్ శశిధర్ అని చెప్పి ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అబ్బాయి నా క్లోజ్ ఫ్రెండ్. హీరోయిన్ మీనా గారు, మనా చౌదరి గారు అయితే ఇంకా నాకు లైక్ సొంత అన్నయ్య లాగా, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కదండి. డెఫినెట్గా పెద్దన్నలాగే నేను చూసుకుంటాను. నేను ఇప్పుడు చౌదరి గారు చాలా సందర్భాల్లో నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, నాకు లైఫ్ ఇచ్చిన పర్సన్ అని చెప్పి. ఇక్కడ నుండి ఈ ఆడిషన్స్కి వచ్చారు సీరియల్కి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనా? కాదండి, నాది వైజాగ్.
ఆడిషన్ సీరియల్ వరకు ఆడిషన్స్ ఇవ్వలేదండి. ఓ నేను వెళ్ళి ఏదో అమ్మ వచ్చాను ట్రై చేద్దాం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ అమీర్పేటలో ఏదో డబ్బింగ్ స్టూడియోలో ఫొటోస్ ఇస్తే ఆ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఓహోహో ఏం లేదు. అంటే యాక్చువల్లీ మన హర్షవర్ధన్ ఉన్నాడు కదా, అమృతం హర్ష, అవునవును ఇప్పుడు మూవీస్ లో బాగా బిజీ ఉన్నాడు. ఇప్పుడు నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. సో ఆయన హీరోగా చేస్తూ ఆయనకేదో మొత్తానికి రైటింగ్ సైడ్ వెళ్దాం అనే ఆలోచనతో మరి ఏదో డేట్స్ ఇవ్వలేకపోవడం వలన ప్రొడక్షన్ రీప్లేస్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో నా ఫొటోస్ చూసి కొంచెం రిజంబ్లెన్స్ ఉందని చెప్పి సరే భరణిని తీసుకుందాం ఈ క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళకి కాల్ చేశారు అన్నమాట. అలాగే జర్నీ అలా స్టార్ట్ అయింది. అంటే పెద్ద ఆడిషన్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, అసలు సినిమా కష్టాలు కానీ ఉన్నాయి, కష్టాలు లేవని లేదు. ఈవెన్ బిజీగా ఉన్నా సరే నా కష్టాలు నాకు ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ కోసం మాత్రం నేను సీరియల్స్ వరకు నేను ఆ కష్టాలు అయితే పడలేదు. చీలాసోత్సవం తర్వాత మాత్రం నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆబ్వియస్లీ కదా. ఓకే, మరి ఇంత వర్క్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, మళ్ళీ నా కష్టాలు నాకు ఉన్నాయి అంటున్నారు. ఎలాంటి కష్టాలు, ఎందుకు అసలు? ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అన్నది లేదండి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అయితే కాదు నాది. చదువు అంటే అబవ్ యావరేజ్ కింద ఉండేది, కానీ నాకు వాళ్ళు చెప్పిన మాటలు నాకు సరిగ్గా బుర్రకెక్కేవి కాదు. నా ప్రయారిటీస్ వేరు, నేను ఇదే లైఫ్ అనుకుని ఒక దీంట్లో వెళ్ళేవాడిని. సీరియల్స్ లో బిజీగా ఉండి ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చి మనం బిజీగా ఉన్నప్పుడు, ఒక పక్క మూవీస్ కూడా అడపదడప ఒక 2-3 months ఏదో ఒక మూవీలో క్యారెక్టర్స్ వేస్తూ ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా సెట్ చేసుకోవాలి లైఫ్ని. మనం ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి తాగి తందాలాడి తిరిగి, నేనంటే దీంట్లో నేను ఫ్రెండ్స్ని ఎవరిని, నా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ని ఎవరిని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే ఏ మనిషి సక్సెస్కైనా ఏ మనిషి పతనానికైనా బ్యాడ్ లక్ అని చెప్తారు, లేదంటే నా తలరాత విధిరాత, అన్ని అబద్ధాలు, తప్పించుకోవడానికి ఆడే మాటలు, లేదంటే ఫ్రెండ్స్ వల్ల పాడైపోయినా తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప, మనం కింద పడడానికి సక్సెస్లో పైకి వెళ్ళడానికి మనమే రీజన్. మనం ఇది ఎవరిని దేనికి వేరే కారణం ఉండదు. కారణం చెప్పినా నమ్మకండి మీరు, మనకు మనమే రీజన్ మనం పడడానికి. మన ఆలోచన విధానం ఎప్పుడైతే మన ఆలోచనలు హెల్దీగా ఉంటాయో, మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయో, మనం అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ వెళ్తామో వాళ్ళ లైఫ్ బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఒకవేళ నిజంగానే కింద పడినా లెగిచి మళ్ళీ ఫైట్ చేసే ఇది ఉంటుంది. ఇప్పుడు వేరే ఏమిటంటే డబ్బులు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డిసిప్లిన్ లేకపోవడం, మధ్యలో ఒక ప్రొడక్షన్ హౌస్ చేసి డబ్బులు ప్రొడ్యూస్ చేసినట్టున్నారు కదా. ప్రొడ్యూస్ చేశాను. మోటివేట్ చేస్తారా మీరు ప్రొడ్యూస్ చేయండి అని, లేకపోతే మనకే వస్తుందా? ఏ ఉండదండి, ఏ ఉండదు. నా షూటింగ్ నేను చేసుకుని పని చేయొచ్చు కదా, ఇంకా మనకి డబ్బులు ఏవో సంపాదించేద్దాం అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు ఏదో చేసేసి ఇంకా ఎక్కువ సెకండ్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకోవడం తప్పు లేదు. కానీ నీది కాని ప్లేస్ లోకి వెళ్ళి నువ్వు యుద్ధం చేద్దాం అంటే కరెక్ట్ కాదు. అది రైట్, మనకు వచ్చిన పనే నిజంగానే చెప్తున్నాను. ఐఎమ్ ప్రొడ్యూసర్ గా నేను జీరో అంటే నేను దానికి ఫిట్ కాను, అంత తెలివితేటలు లేవు. మీరు ఏదైనా సీన్ ఇచ్చారు అనుకోండి, నేను డెఫినెట్ గా మీ చేతి తిట్టించుకోకుండా అయితే మాత్రం నేను పెర్ఫామ్ చేయగలను. ఇంత చండాలంగా చేసాడు ఏంట్రా బాబు అని అనుకోకుండా నేను చేయగలను. అక్కడ నువ్వు ఫైట్ చేయాలి తప్ప, అక్కడ ఎత్తుక్కోవాలి తప్ప, క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, కెరీర్ డెవలప్ చేసుకుని బిల్డ్ చేసుకోవాలి తప్ప, నువ్వు వెళ్ళి కరెక్ట్గా మంచిగా వెళ్తున్న టైంలో వెళ్ళి వేరే దాంట్లో వేలు పెట్టి దెబ్బలు తిని లక్కీగా సార్ నా దెబ్బ పడిందా ఆ టైంలో, మంచి అమౌంట్ పోయిందండి. అంటే ఆ టైంలో నాకు అది పెద్ద అమౌంట్. లక్కీగా ఏంటంటే అది పోయిన తర్వాత కూడా నేను ఆర్టిస్ట్గా మళ్ళీ బిజీగా ఉండడం, మళ్ళీ క్యారెక్టర్స్ చేయడం వలన మళ్ళీ కొంచెం పైకి రాగలిగాను కొంచెం. ఓకే, లైఫ్ స్టైల్కి ఏం ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళిపోయింది. లైఫ్ స్టైల్ అంటే నేను మరీ రిచ్ ఉండాలి, నేను అది కూడా అంత లేదండి. నేను అంటే కంఫర్ట్ ఏం లేదు. నేను మా మదర్ చేత తిట్టించుకోకుండా మా మదర్ హ్యాపీగా ఉండేటట్టు నేను ఉండాలని చెప్పి నా ఆలోచన. బట్ అది ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడే నేను ఇంత దీంట్లో కూడా ఏ రోజు కూడా అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ చేసి అందరూ పోడారు అనుకోండి, డెఫినెట్ మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుద్ది. కానీ అది కాదు కదా, అది తాత్కాలికం మాత్రమే. అన్ని రకాల ఇప్పుడు ఒక 3 పిల్లలు ఉన్న ఒక తల్లికి 2 లైఫ్లో సెటిల్ అయిపోయి, ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ బాగా పీక్స్లో ఉండి, ఒకడేమో అసలు అసలు కింద ఉంటే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. వీడు కంపేర్ చేసుకుంటుంది కదా, ఇద్దరితో ఈక్వల్గా ఉండాలని చెప్పి ఏ తల్లి అయినా కంపేర్ చేసుకుంటుంది. ఆ కంపారిజన్లో ఏమవుద్దంటే తనకున్న వీడి సఫరింగ్ చూసి తనకున్న ఏదైతే అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ అంతా వీడికే పెట్టేస్తుంది. ఆ ప్రాసెస్లో నన్ను లాగుదాన్న ప్రాసెస్లో ఆవిడ అంటే ఫాదర్ తొందరగా యంగ్ ఏజ్లో ఆయన 52 years చనిపోవడం వలన
అంటే అన్నయ్య జాబ్లోకి వెళ్ళి తను వెళ్ళిపోయాడు, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు అంటే అమ్మ నా దగ్గర ఉండిపోయింది అప్పటి నుంచి. ఓకే. సో ఆ దీంట్లో ఏమైపోయిందంటే మా ఇద్దరికి అంటే మా అమ్మ ఏమో అంటే ఆవిడ పెంపకంలో అసలు ఎక్కడ ఏ తల్లి ఈ భూమి మీద చెడ్డ తల్లి చెడ్డ తండ్రి ఉండరండి. వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మనమే ఎదవేషాలు వేసి మనకి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని చేసే పనుల వలన సర్వనాశనం అవుతాం, జీవితాలు పాడు చేసుకుంటాం తప్ప ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. కానీ అది లేటర్ అని తెలుస్తుంది, మనం ఇన్ని తప్పులు చేసాం కదా, కానీ ఈ పాటికి లేట్ అయిపోతుంది. మనం ముందుకెళ్ళిపోయి ఏజ్ దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకనే అంటే నేను ఈ ఇంటర్వ్యూ ఈ ఒక్కడైతే మనం చెప్తాను, తల్లిదండ్రి వాళ్ళు చెప్పిన మాటల వలన అంటే సూపర్ డూపర్ సక్సెస్ కొడతారో తెలియదు కానీ సేఫ్ జోన్లో అయితే మాత్రం ఉంటారండి. వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, అంటే కష్టాలు అయితే ఉండవని నేను నమ్ముతాను. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ కొడతారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు కానీ పెడచెవిని పెట్టకుండా వెళ్తే మాత్రం లైఫ్ బాగుంటుంది. భరణి గారు, మరి ఇంత దెబ్బ తగిలిన తర్వాత మీకు ఆ డిసిప్లిన్ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే ఆ రియలైజేషన్ కానీ లేదు మనం సేఫ్గా ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి? డబ్బులు కావాలి, డబ్బులు టైట్ అయిపోయాయి. షూటింగ్లు చేసి వస్తున్న డబ్బులు ఏవైతే డెబిట్స్ ఉన్నాయో వాటిని కట్టేస్తుంటాం. మనం ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో అది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామో లేదంటే వేరే పోయిన దాంట్లో డబ్బులు పెడుతుండాలి కదా. మన దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు మనం ఎవరిని అడుగుతామండి? బయట వాళ్ళని అడగలేం కదా. బయట వాళ్ళు కూడా ఎలా అయిపోతుంది, ఆ టైంలో ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్నాడు వీడు తిరిగిస్తాడు ఇవ్వడా అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉండదు, ఎవరిని అడగలేము. సో మన గురించి నిలబడే వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ నిలబడతారు. అన్నయ్య కానీ అన్నయ్య చేయాల్సిన సాయం చేశాడు ఆ టైంలో. ఇంకెవరు చేస్తారు? అమ్మ చేస్తుంది. ఇంకా అమ్మనే కదా అడగగలం. ఇమ్మీడియట్గా అడిగే వ్యక్తి ఎవరు? అమ్మనే. ఎవరైనా అమ్మనే అడుగుతారు కదా. అలాగే అమ్మ ఎంత ఇస్తుంది, ఎంతవరకు ఇస్తుంది చెప్పండి? అంతే, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు చేస్తారు. మొత్తం ఇచ్చేసింది. మొత్తం ఆవిడకున్నది ఏదో చిన్నప్పటి నుంచి నేను చేసిన ఏదో పనులకి అన్నిటికీ ఆవిడ స్ట్రాంగ్ నిలబడి ఆఖరికి ఆవిడకున్న గోల్డ్ కూడా మొత్తం తీసుకెళ్ళి చేసేసి నా గురించి అలా నిలబడింది. ఇప్పుడు అదే నాకు తాపత్రయం. ఇంత చేసిన తల్లికి నేను ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి నాకు విపరీతమైన పిచ్చి ప్రేమ. అమ్మంటే నాకు చాలా అంటే అమ్మంటే ఇష్టం లేని మనుషులు ఎవరు ఉంటారు? బట్ నాకేమైపోయిందంటే ఫాదర్ తర్వాత చనిపోయింది కరెక్ట్గా అంటే ఒక 22 ఏజ్ అప్పుడు ఫాదర్ వెళ్ళిపోవడం వల్ల ఏమందంటే ఇంకా ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి అమ్మే ఉండేది. అలాంటి అమ్మని నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. అన్న వాళ్ళని కానీ చెల్లి వాళ్ళని కానీ ఎప్పుడు టెన్షన్స్ లేవు మా అమ్మకి. ఆవిడికి టెన్షన్ అంటే రెండో కొడుకు వల్లనే టెన్షన్. బట్ ఆ టెన్షన్ పెట్టే కొడుకులు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మారుతావరా అన్నట్టు ఉంటుంది. మారేనని చెప్పి ఇప్పుడు చెప్తుంది అమ్మ. అంటే ఆవిడకి 100% సంతోషాన్ని ఇవ్వలేకపోయాను కానీ బట్ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. నా కొడుకు మారాడు, నా కొడుకు ట్రాక్ లో పడ్డాడు, తను ఏంటో తను తెలుసుకున్నాడు, చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ అని పక్కన పెట్టేశాడు, మంచి వ్యక్తి దొరికారు, అండర్లో ఉన్నాను, గురువు గైడెన్స్ లో వెళ్తున్నాడు. ఈ నమ్మకంతో కొంచెం హ్యాపీగానే ప్రశాంతంగా ఉంది. బట్ డెఫినెట్ గా అండి నేను ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మై మామ్. కానీ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు మదర్స్, ఇలా చేయనన్న, ఇలా చేయొద్దు, అట్లా అమ్మ ఏమైనా చెప్తారా మీకు? ఇష్టం ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ఇష్టం కూడా నువ్వేం చేసావు? నీ తల్లికి నువ్వు భరణి అంటే ఇష్టం కాబట్టి తల్లి చేసేసింది, చేయాల్సిందంతా చేసేసింది, ఇంకా తల్లికి చేయడానికి ఏం లేదు వయసులో. బట్ నీ మదర్ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తావు కదా, బట్ మదర్ గురించి నువ్వేం చేసావు? నీ ఇష్టం వరకు ఉంచు, అది చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది నీకు. లేకపోతే ఇంకా నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది, నన్ను నేను చీట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంత ఆలోచిస్తున్నారు కదా, అమ్మని హ్యాపీ చేయాలంటే ఇది చెయ్యాలి అని ఏమన్నా ఉందా మీకు? 100% అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హియర్. ఆవిడకి ఒక చిన్న కోరికలు ఉన్నాయి, చిన్నవి కోరికలు ఉన్నాయి. దట్ ఐ హావ్ టు ఫుల్ఫిల్. 100% ఐ విల్ ఫుల్ఫిల్ చేస్తాను నేను పక్కా. రేపు అనే రోజున నేను ధైర్యంగా మా అమ్మని చూసి అమ్మ ఎదుగో అమ్మా నేను చేశానమ్మా అని చెప్పుకున్న రోజు డెఫినెట్గా దగ్గరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అది కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. భరణి గారు, చాలా మంది సీరియల్స్ చేస్తే మూవీస్ లో ఛాన్స్ రాదంటారు,
మూవీస్లో తీసుకోరంటారు, కానీ మీరు సైమల్టేనియస్గా అది చేశారు ఇది చేశారు, బోల్డ్ అని మూవీస్ పెద్ద పెద్ద హీరోస్తో చేశారు, మంచి మంచి డైరెక్టర్స్తో చేశారు. సో మీరు ఏమంటారు, నిజంగా సీరియల్స్ చేస్తే మూవీస్ కష్టమా? మరి మీకేమనిపిస్తుంది నన్ను చూస్తే? మరి నేనే చేశానని చెప్తున్నారు కదా. అదే మీరు ఒక్కరున్నారు అంటే రాని ఆపర్చునిటీస్ రాకుండా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకని అడుగుతున్నా. ఈజీగా ఏం రాలేదండి. ఇప్పుడు బాహుబలిలో నేను చేసిన క్యారెక్టర్ నేను ఆడిషన్ ఇచ్చాను ఆయనకి. ఆల్రెడీ సార్కి, రాజమౌళి సార్కి నేను ఎలా ఆడిషన్ ఇచ్చాను అంటే యమదొంగలో చేసినా సరే యమదొంగ వరకు వెళ్ళడానికి ఏంటంటే నాకు రాజీవ్ కనకాల గారు ఆయన హెల్ప్ చేశారు. ఓహో. అంటే ఆ టైంలో టైం లేదు, ఒక 2 daysలో ఒక 4 క్యారెక్టర్లు ఎంటర్ అవ్వాలి. ఈయన రాజీవ్ కనకాల అన్న ఆయన ఇంద్రుడి క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక మిగిలిన వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఈ క్యారెక్టర్స్కి 4 ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. అప్పుడు మేము టీవీలో పీక్స్ ఉన్నాం కాబట్టి లక్కీగా ఆయన రాజీవ్ కాల్ మేము క్రికెట్ అది ఆడేవాళ్ళం. ఆ పరిస్థితులు పిలిచారు. అంటే రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఒక సులువైన మార్గం దొరికేసింది. సో అలాగని భరణి ఏదో క్యారెక్టర్ చేసాడు యమదొంగలు అని చెప్పి ఆయన క్యారెక్టర్ ఇవ్వాల, ఆయన పిలిపించారు. ఒక మార్తాండ వర్మ క్యారెక్టర్కి ఆయన అప్పటికే సార్ రాజమౌళి గారు ఒక 10 మందినో 15 మంది ఆడిషన్స్ అయ్యాయి. అంటే ఏంటి ఆ గెటప్ అంతా వేసి డైలాగ్ చెప్పించి చూస్తారా? ఏం లేదండి, వెళ్ళిన వెంటనే 2 పేపర్లు ఇచ్చారండి. ఒకటి తెలుగు డైలాగ్, ఒకటి తమిళ డైలాగ్. చాలా పెద్ద డైలాగ్, 1.5 పేజీ డైలాగ్స్ రెండుని. 1.5 పేజీ డైలాగ్ తెలుగు, 1.5 పేజీ డైలాగ్ తమిళ్. కాకపోతే చిన్న మనకి ఇప్పుడు అప్పటికే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదండి, అన్ని హిట్లు కొట్టేసాను. బాహుబలి టైంకి ముందుకి అన్ని హిట్స్ కదా. చిన్న ఎవరైనా ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భయం అన్నది తీసి పక్కన పెడితే ఒక చిన్న కంగారు ఉంటుంది. ప్లస్ ఏంటంటే సెలెక్ట్ అవుతామా అవమా, పెద్ద సినిమా, ఈ ఆలోచనలు ఉంటాయి కదా. దీంతో ఈ ఆలోచనతోనే ఇలా అక్కడ తప్పులు చేస్తాం మనం. ఆ కాన్ఫిడెన్స్ కానీ తగ్గిపోయిందంటే. బట్ ఒకటి ఏంటంటే డైలాగ్ వరకు అయితే నాకు ఇబ్బంది లేదు. నేను తమిళ్ ఇచ్చినా తెలుగు ఇచ్చినా ముందు ఒక 5 minutes టైం ఇస్తే నేను బై హార్ట్ అండ్ నేను చెప్పేస్తాను, డైలాగ్ చెప్పేస్తాను, అది ఇబ్బంది లేదు నాకు. బట్ ఏంటంటే ఆల్రెడీ యమదొంగ చేస్తున్నాం కాబట్టి వెళ్ళండి, భరణి ఎలా ఉన్నావు, భరణి ఎలా ఉన్నావు అనగానే నేను కూల్ అయిపోయాను. భరణికి ఒక కాఫీ ఇవ్వండి, భరణి కాఫీ తాగుతూ నువ్వు 2 డైలాగ్ ప్రిపేర్ అవ్వు, నాకు ఒక 10 నిమిషాలు టైం అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడారో నేను కొంచెం అయిపోయింది. కాఫీ తాగుతూ 2 డైలాగ్ ప్రిపేర్ అయ్యాను. హోమ్ థియేటర్ ఉంటుంది, హోమ్ థియేటర్లో పిలిచారు. డోర్స్ వేసేమన్నారు ఆయన, నేనే హోమ్ థియేటర్లో. చెప్పు తమిళ్ చెప్తావా తెలుగు చెప్తావా, ఫస్ట్ ఏ డైలాగ్ చెప్తావు అంటే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పాను. అబ్బా లేదన్నారు, అబ్బా అయితే తమిళ్ చెప్పన్నారు. చెప్పాను, తమిళ్లో డైలాగ్ చెప్పాను, సరే తెలుగులో డైలాగ్ చెప్పాను. ఒక చిన్న కరెక్షన్ చెప్పారు, అంటే లైక్ నిలబడే పోస్చర్స్ అవి కొన్ని చిన్న కరెక్షన్స్ చెప్పారు. నేను ఇంకా అలా చూస్తున్నాను, బర్ని నువ్వు బయటికి వెళ్తే మేనేజర్ ఎవరు అంటారు, నీకు అడ్వాన్స్ చెక్ ఇస్తారు, తీసుకుని వెళ్ళు అని చెప్పాను. ఓహో. నాకు ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఆడిషన్ ఇచ్చి, ఆడిషన్ అయిన వెంటనే అడ్వాన్స్ చెక్ తీసుకున్నది ఆ మూవీకి, బాహుబలి మూవీకి. అంటే అవి మనకి కాన్ఫిడెన్స్ పెంచుతాయి మనకి. ఆయన దగ్గర ఆడిషన్ ఇచ్చి క్యారెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ క్యారెక్టర్ అండి. నేను అది చాలా పెద్ద ఎపిసోడ్. అంటే నా డెత్ నుంచి సినిమా టేక్ ఆఫ్ అందుకుంటుంది. 2 పిల్లల్ని రమ్యకృష్ణ గారు కూర్చోబెట్టి, అందులో నేను చేసిన కాంబో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, ఒక 500 మంది వెనక జూనియర్ ఆర్టిస్టులు, ఒక 3 to 4 crores వర్త్ ఆఫ్ సెట్. ఈ సెటప్లో చేసిన క్యారెక్టర్. బట్ అంటే అదే